ప్రధానమంత్రి మోదీ గారు చైనాలో జరుగుతున్న ఎస్‌సీఓ సమ్మిట్‌కి అటెండ్ అవ్వడానికి మన భారతదేశం నుంచి చైనా బయలుదేరారు. మోడీ గారు ముందు జపాన్‌కి వెళ్తారు. ఆ తర్వాత చైనాను విజిట్ చేస్తారు. డేట్ల విషయానికొస్తే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరుగుతుందిది. మోదీ గారు ఆగస్టు 31న చైనాలోని తియాన్జిన్ చేరుకున్నారు. సెప్టెంబర్ 1 వరకు ఇక్కడే ఉంటారు. మోడీ గారు చైనాలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడ మోడీ గారికి అత్యంత గ్రాండ్ వెల్కమ్ అయితే చైనా ప్రభుత్వం ఇచ్చింది. రెడ్ కార్పెట్ కూడా వేశారు. ఎస్‌సీఓ సమ్మిట్ జరిగినప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్‌గా చాలా వైరల్ అయింది. పుతిన్ గారు, మోదీ గారు ఇద్దరు చేతులు పట్టుకొని నడవడం. అండ్ వాళ్ళెంతో సరదాగా నవ్వుతూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు, ఏ విషయం గురించి డిస్కస్ చేశారన్న విషయం అయితే బయటకి రాలేదు. ఈ విజువల్ చూసిన వెంటనే అమెరికాకు చాలా కోపం వచ్చింది. ఎస్పెషల్లీ ఈ ఫోటోస్ బయటకు వచ్చిన తర్వాత మరింతగా అమెరికాకు కోపం వచ్చింది. వెంటనే ట్రంప్ ట్వీట్లు పెట్టి తన కోపాన్నయితే వెళ్ళగక్కుకున్నారు. మోడీ గారు పుతిన్ గారి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు వెనకాల ఒక పర్సన్ ఉన్నారు చూసారా? ఇతడు వీళ్ళ వెనకాల పరిగెడుతున్నాడు. ఇతడు ఒక ట్రాన్స్‌లేటర్. మోదీ గారు ఏం మాట్లాడినా ఇతడు పుతిన్‌కి తెలియజేస్తారు. పుతిన్ ఏం మాట్లాడినా అది మోదీ గారికి తెలియజేస్తాడు ఇతను. ఈ సమ్మిట్ జరిగినప్పుడు వైరల్ అయిన ఇంకో పోస్ట్ కూడా ఉంది. ఈ ఫోటో పుతిన్ గారి కారులో మోదీ గారు కూర్చొని ఉండడం. ఇది పుతిన్ గారి యొక్క స్పెషల్ కార్. మోదీ గారు మరియు పుతిన్ గారు ఒకే కారులో కూర్చుంటారు. అలాగే అదే కారులో కూర్చొని ఎస్‌సీఓ సమ్మిట్‌కి వెళ్తారనేది అసలు ప్లాన్‌లో అసలు అమలే కాదు. అసలు ప్లాన్‌లో లేనిది ఎందుకు జరిగింది? ఈ ఫోటోస్ బయటకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ చాలా ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. వీళ్ళ ఫ్రెండ్‌షిప్ వలన వీళ్ళు ప్రోటోకాల్‌ని బ్రేక్ చేసి చాలా నమ్మకంతో మోదీ గారు మరియు పుతిన్ గారు ఒకే కారులో ప్రయాణించారు అని సాధారణంగా అందరూ అనుకుంటున్నారు. ఈ ఫోటోస్‌ని మనం నిశితంగా పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నది స్నేహబంధమే కాకుండా ఇంకా ఏదో ప్లాన్ ప్రకారం జరిగిందని అర్థమవుతుంది. పుతిన్ గారు మరియు మోదీ గారు ఇద్దరు షీ జిన్‌పింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వెనకాల ఒక పర్సన్ ఉన్నారు కదా! అతనే ట్రాన్స్‌లేటర్. మోదీ గారు రష్యన్ మాట్లాడలేరు. అండ్ మరియు పుతిన్ గారు హిందీ మాట్లాడలేరు. వీళ్ళిద్దరు సంభాషణను తిప్పి ఇద్దరికీ చెప్పడానికి ట్రాన్స్‌లేటర్ ఉన్నారు. మోదీ గారు, పుతిన్ గారు మాత్రం కారులో కూర్చున్నప్పుడు దాదాపు 45 నిమిషాలు మీటింగ్ జరిగింది. ఆ సమయంలో అయితే ఎలాంటి ట్రాన్స్‌లేటరు లేరు. వీళ్ళిద్దరి మధ్య నిజంగానే మీటింగ్ జరిగిందా? లేదా మోదీ గారు పుతిన్ కారు ఎక్కడానికి ఏదైనా బలమైన రీజన్ ఉందంటారా? పుతిన్ గారు తన స్పెషల్ కార్‌ని తీసుకొని వచ్చి మోదీ గారు ఉన్న హోటల్ దగ్గరకొచ్చి మోదీ గారి కోసం దాదాపు 10 నిమిషాల పాటు ఆ ఫ్లాట్ దగ్గర ఆయన వెయిట్ చేశారు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ 10 నిమిషాల పాటు మోదీ గారి కోసం తన సెక్యూరిటీని మొత్తం తీసుకొనొచ్చి వెయిట్ చేశారంటే ఏదో ఉంది. అందరూ సాధారణంగా అనుకోవచ్చు 10 నిమిషాలే కదా అని. కానీ 10 నిమిషం కాదు. ఒక్క నిమిషం కూడా అలాంటి పవర్‌ఫుల్ పర్సన్ వెయిట్ చేశారంటే ఏదో ఒక బలమైన రీజనే ఉంటది. ఎందుకంటే వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి మినిట్ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతది. సాధారణంగా పెద్ద వ్యక్తులు ఎప్పుడు ప్రోటోకాల్‌ని బ్రేక్ చేయరు. కానీ ఒకసారి బ్రేక్ చేశారంటే ఏదో బలమైన కారణం తప్పకుండా ఉంటుంది. అలాగే మన మోదీ గారి ప్లాన్స్ కూడా అన్నీ ఫిక్స్‌డ్‌గా షెడ్యూల్ ప్రకారం ఉన్నాయి. మోడీ గారు మన సెక్యూరిటీస్ చెప్పే ఏ ప్రోటోకాల్ ఆయన ఎట్టి పరిస్థితుల్లోను బ్రేక్ చెయ్యరు. కానీ పుతిన్ గారి కోసం డైరెక్ట్‌గా హోటల్ కిందకొచ్చి పుతిన్ కార్ ఎక్కి పుతిన్ కార్‌లో కూర్చున్నారు. ఇక్కడ మోదీ గారు వస్తున్నప్పుడు ఒక మీడియా పర్సన్ మోదీ గారు బయటకి వస్తున్నారని ఒక వీడియోలో చూపించడం అయితే జరిగింది. కానీ మోదీ గారు సడెన్‌గా పుతిన్ గారి కార్ ఎక్కడంతో అక్కడున్న అతను కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఇది ప్లాన్ చేసింది కాదు. ఇవన్నీ సెప్టెంబర్ 1న జరిగింది. మోదీ గారు ఈ సమ్మిట్‌ని కంప్లీట్ చేసుకొని ఇండియాకైతే వచ్చేసారు. వచ్చిన వెంటనే మన ఇండియాలో కండక్ట్ చేసిన సెమీకాన్ అనే ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారు. మోడీ గారు ఆ స్పీచ్‌లో ఇలా చెప్పారు. "మీరు నేను వెళ్ళినందుకు క్లాప్స్ కొడుతున్నారా? లేదా నేను క్షేమంగా వచ్చినందుకు క్లాప్స్ కొడుతున్నారా?" అని అన్నారు. సాధారణంగా ప్రధానమంత్రి మోదీ గారు చాలా ఈవెంట్స్ అయితే అటెండ్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఇలాంటి విచిత్రమైన స్టేట్మెంట్ అయితే ఎప్పుడు మోదీ గారు ఇవ్వలేదు. అలాగే మోదీ గారి యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే గనక కొద్దిగా అనీజీగా, డిఫరెంట్‌గా కూడా కనిపిస్తుంది. అందుకే చాలామంది మోదీ గారు కావాలని ఇలా మాట్లాడారా అని అంటున్నారు. లేదా ఇక్కడ ఇంకా ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా అని ఆలోచిస్తున్నారు. లేదా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా సరదాగా మాట్లాడారా అనేది తెలియాలి. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు మోడీ గారికి అగైనెస్ట్‌గా కుట్ర జరుగుతుందనే ఎవిడెన్స్‌లు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వెస్టిన్ హోటల్‌లో అమెరికా సీక్రెట్ ఏజెన్సీకి చెందిన ఒక ఆఫీసర్ అయితే చనిపోయారు. చంపబడ్డారు అని అంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికా సీక్రెట్ ఆఫీసర్. ఇతను చనిపోయాడు. పేరు జాక్. ఏజ్ 52 ఇయర్స్. సెప్టెంబర్ 22న ఇతను ఆ హోటల్‌లో అయితే జాయిన్ అయ్యాడు. సెప్టెంబర్ 27న ఆ హోటల్‌లో అయితే గనుక లాగిన్ అయ్యాడు.
వీడికి మన ప్రధానమంత్రి జపాన్‌కి వెళ్ళిన టూర్‌కి ఏదో సంబంధం ఏంటంటే, వీడు తాగే ఒక డ్రింక్‌లో ఏదో సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ కలిపి ఇతన్ని చంపేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సీఐఏ ఏజెంట్ చనిపోయాడని అమెరికా ఎక్కడా రివీల్ చేయలేదు. అలాగే వీడి బాడీని వీడు సంబంధించిన వస్తువుల్ని తీసుకెళ్లడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం వీళ్ళివ్వలేదు. కేవలం అమెరికా ఎంబసీ వ్యక్తులు మాత్రం వచ్చి వాటిని తీసుకెళ్లారు. విషయం ఏంటంటే, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి పలానా దేశంలో చనిపోతే ఆ పలానా దేశానికి సంబంధించిన అండర్‌లోకి ఆ కేసయితే వస్తుంది. కానీ అమెరికా, బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని బెదిరించి ఈ కేస్‌ని టేకప్ చేయనివ్వకుండా వాళ్ళే వచ్చి ఈ కేస్‌ని టేకప్ చేసేలా చేశారు. ఒక వ్యక్తి సాధారణంగా ఆ దేశ ఎంబసీలో చనిపోతే మాత్రమే ఆ దేశానికి చెందిన వ్యక్తులు వచ్చి ఇలాగ చేయగలుగుతారు. కానీ అమెరికా మాత్రం ఆ ఏజెంట్ కోసం ఇంతలా ఎందుకు తాపత్రయపడింది? అండ్ ఈ న్యూస్ కూడా ఎక్కడ పబ్లిక్‌గా బయటికైతే రానివ్వలేదు. రాకుండా అమెరికా అయితే జాగ్రత్త పడింది. నిజానికి అమెరికాకు సంబంధించిన ఒక సిటిజన్ కనుక వేరే దేశంలో చనిపోతే అమెరికా చేసే హంగామా అంతా ఇంత కాదు. ఎందుకంటే అమెరికన్స్ అంటే అమెరికా వాళ్ళకి చాలా పిచ్చి కదా! కానీ సాధారణ వ్యక్తి కాదు అతను. ఒక సీఐఏ ఏజెంట్ చనిపోయినా కూడా అమెరికా చాలా సైలెంట్‌గా ఉంది ఈ విషయంలో. అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో పెద్ద ప్లాన్ ఉంది. ఈ విషయం ఇప్పుడు బయటికి రావడంతో ప్రజలు మోదీ గారి చైనా యాత్రను ఈ ఇన్సిడెంట్‌ను కనెక్ట్ చేసి మాట్లాడుతున్నారు. అవి నిజమా? కాదా? అనేది మనకు తెలీదు. మోదీ గారి మీద జరిగిన మొత్తం ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి, మనం ఇప్పుడు దీన్ని థియరీ అని చెబుతున్నాం. ఈ ప్లాన్‌లో గనక వీళ్ళు సక్సెస్ అయ్యుంటే గనక దీన్ని మనం మరొక విధంగా మాట్లాడుకునేవాళ్ళం. దేవుడి దయ వల్ల మోదీ గారికైతే ఏమీ కాలేదు. ఒకవేళ ఏదైనా అయ్యుంటే గనక మన దేశ పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. ఇక ఈ సీఐఏ ఏజెంట్‌కి మోడీ గారి యాత్రకు సంబంధం ఏంటంటే కొన్ని స్టోరీస్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ హోటల్‌లో 29థ్ తారీఖున మోదీ గారు ఆ హోటల్‌లో ల్యాండ్ అయిన అదే రోజు వీడిని ఎవరో లేపేశారు. వీడిని బంగ్లాదేశ్ ఎవరు పంపారు అంటే అమెరికాకు చెందిన డీప్ స్టేట్ వీళ్ళని పంపించింది. ఈ సీఐఏ ఏజెంట్ మిషన్ ఏంటంటే గనుక వీడే చైనాకి వెళ్ళాలి. లేదా వీడికి సంబంధించిన కొంతమందిని చైనాకి ప్రధాని గారిని ఎలిమినేట్ చెయ్యాలి. దానికోసం వీడు బంగ్లాదేశ్ ఎందుకు వచ్చాడు అంటే బంగ్లాదేశ్ అమెరికా చేతిలో ఉండే ఒక తోలుబొమ్మ. ఇక్కడి నుంచి ఏం చేసినా ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అనేది వాళ్ళ నమ్మకం. అమెరికా యొక్క డీప్ స్టేట్ మోదీ గారిని తీసేయాల్సిన అవసరం అమెరికాకి ఏముంది అని మీరు అనుకోవచ్చు. కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మోదీ గారు పుతిన్ గారిని మరియు చైనా లీడర్ జిన్‌పింగ్ గారిని కలవడం అమెరికాకు నచ్చలేదు. భారతదేశం, రష్యా మరియు చైనా ఈ 3 దేశాలు కలిసి ఒకటిగా పనిచేయడం అనేది అమెరికాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే ఈ 3 దేశాలు కలిస్తే ఈ 3 దేశాలు పవర్‌లో ఉండి అమెరికాకు ఉన్న శక్తి తగ్గిపోతుందని అందుకని ఈ ముగ్గురు లీడర్‌లు అసలు కలవకూడదు అని అమెరికా అనేకమైన ప్లాన్‌లు వీళ్ళ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవ్వడంతో చివరికి వీళ్ళు మోదీ గారిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఆల్రెడీ పుతిన్ గారిని అవకాశం వచ్చినప్పుడు ఎలిమినేట్ చేయాలని అమెరికా చూస్తుంది. కానీ పుతిన్‌కి ఏదైనా అయితే మాత్రం నెక్స్ట్ గంట, 2 గంటల్లోనే అమెరికా మొత్తం బూడిదైపోయే న్యూక్లియర్ సిస్టమ్‌నయితే అతను తయారు చేసి పెట్టుకున్నాడు. పుతిన్ గారికి ఏదైనా అయ్యిందంటే గనక ఆ మిస్సైల్స్ అన్నీ వెంటనే యాక్టివేట్ అయ్యి అమెరికాలోని ప్రతి భూభాగాన్ని మొత్తం నాశనం చేసేస్తాయి. అందుకని అమెరికా ఇక్కడ పుతిన్ అయితే టార్గెట్ చేయలేదు. చైనా అధ్యక్షుడి మీద కూడా అమెరికా సీక్రెట్ కన్నైతే గనుక చైనాలో ఆ దేశం యొక్క లీడర్‌ని అంతం చేయడం అస్సలు అది చాలా కష్టమైన పని. అందుకే వీళ్ళు మోడీ గారిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంది కేవలం ఈ యూట్యూబ్ వీడియోలోనే కాదు. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఎలాంటి పబ్లిక్ ఆర్టికల్ చూసినా సరే ఇదే ఎస్పెషల్లీ ఎక్స్‌లో చూస్తే గనుక చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు దీన్నే చర్చగా మాట్లాడతారు. ఇక ఈ సీఐఏ ఏజెంట్‌ని ఎవరు చంపారనేది బంగ్లాదేశ్‌లో ఇప్పటిదాకా తెలియరాలేదు. కొంతమందైతే మన సీక్రెట్ ఏజెంట్లే రష్యా వెళ్లి వీడిని చంపారని అంటున్నారు. రష్యా ఇచ్చిన ఇంటెలిజెన్స్‌తో వీడిని ఎలిమినేట్ చేశారని అంటున్నారు. ఇంకొంతమంది బంగ్లాదేశ్‌లో ఉన్న రష్యా ఏజెంట్లే వీడిని ఎలిమినేట్ చేశారని అంటున్నారు. కానీ ఈ విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు. కానీ మోదీ గారు పుతిన్ గారి కారులో ఎందుకు కూర్చున్నారు అంటే, ఇలాంటి థ్రెట్ ఉందని మోదీ గారికి గురించి పుతిన్ ఆలోచించారు కాబట్టి, పుతిన్ గారు మోదీ గారిని తన కారులో కూర్చోబెట్టినారని అంటున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇంపార్టెంట్ డిస్కషన్స్ అయితే ఆ కారులో జరిగాయి. మోదీ గారిని కాపాడడం కోసమే పుతిన్ గారు మోదీ గారిని ఆ కారులో తీసుకెళ్లారని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఈ విషయం తెలిసి మోదీ గారు చాలా షాక్‌లో అయితే ఉన్నారు. అందుకే ఆయన ఇండియా రాగానే ఆయన మీటింగ్‌లో ఇలాంటి మాటలైతే మాట్లాడారు. మోదీ గారిని మన భారతదేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ప్రెజెంట్ భారతదేశం ఎదుగుతున్న తీరు చాలా దేశాలకు నచ్చట్లేదు. అలాంటప్పుడు మన భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఏదైనా చేయాలని చూస్తారు. ముఖ్యంగా అమెరికా డీప్ స్టేట్ అయితే చాలా సార్లు ప్రయత్నిస్తుంది. మన దేశమేమి బంగ్లాదేశ్‌ల్లా చిన్న దేశం అయితే కాదు. మన దేశం చాలా తెలివైన దేశం. ఆవేస్తే పేగులు లెక్కెట్టే రకాలు మన దేశంలో చాలా మందున్నారు. భారత్‌ని నేపాల్ మరియు బంగ్లాదేశ్‌లా డిస్ట్రాయ్ చేయలేకపోయారు ఎవరైనా గాని.
ఇక ఫైనల్‌గా మన దేశాన్ని నాశనం చేయాలంటే మోడీ గారిని టార్గెట్ చేస్తే మన దేశం చాలా ఇబ్బంది పాలవుతుందని ఆలోచించి ప్లాన్ చేశారని కొంతమంది అంటున్నారు. మోదీ గారికి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన ఏ ఇంటర్నేషనల్ మీటింగ్‌కి, సమ్మిట్‌కి ఇప్పట్లో అయితే వెళ్ళట్లేదు. ట్రంప్ గారు మొన్న ఈజిప్ట్‌లో పీస్ మీటింగ్ అయితే పెట్టారు. మోదీ గారికి ఇన్విటేషన్ అయితే వచ్చింది. కానీ మోదీ గారు అయితే వెళ్ళలేదు. సింగపూర్‌లో మరొక ఈవెంట్ అయితే జరగనుంది. కానీ దానికి కూడా మోదీ గారు వెళ్ళట్లేదు. పీయూష్ గోయల్ గారైతే ఇలా అంటున్నారు. ఎవరు గన్నపెట్టి మా మీద ఒత్తిడి తెచ్చి మా దేశంలో ఎలాంటి పనులు మా చేత చేయించలేరు. మా గవర్నమెంట్‌లో అంత సింపుల్ కాదు అని పీయూష్ గోయల్ గారైతే అన్నారు. మన దేశంలోని ప్రధానమంత్రిని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. మొదటిగా లాల్ బహదూర్ శాస్త్రి గారిని, వారి మరణం కూడా ఇలా అనుమానాస్పదంగానే జరిగింది. ఇందిరాగాంధీ గారిని కూడా ప్లాన్ ప్రకారం అంతం చేశారు. ఫైనల్లీ చెప్పేదేంటంటే మోదీ గారికి అగైనెస్ట్‌గా చాలామందైతే గనుక ఉన్నారు. మన డెవలప్‌మెంట్‌ని ఇష్టపడని దేశాలు కూడా చాలా ఉన్నాయి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ విషయం మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.